అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కొయ్యగూర ఫ్రై చేస్తున్నాను. చూడండి, కొయ్యగూర ఫ్రై ఇది. కొయ్యగూర తీసుకున్నాను. ఒక 5-6 సార్లు నీట్గా వాష్ చేసి సాల్ట్ వేసి లాస్ట్ టైం పెట్టేసుకున్నాను. ఎందుకంటే విసుకుంటుంది కదా. దీంట్లోకి ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి, దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 ఆనియను, ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపులన్నీ వేసేసుకున్నాం కదా. జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకోవాలి. బాగా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఈ కొయ్యగూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. పప్పులో వేసిన ఇంకేం చేసుకున్నా బాగుండదు కొయ్యగూర అనేది. తోటకూర అయితే పప్పులో దాంట్లో దీంట్లో వేసుకోవచ్చు, కానీ కొయ్యగూర అనేది ఇట్లా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు ఇది ఇట్లా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వలేదు. ఇప్పుడు చాలా వరకు వేగిపోయింది కదా. సాల్ట్ వేస్తున్నాను, ఇప్పుడే వేసేస్తున్నాను. కూరకు సరిపడగా సాల్ట్ వేసేస్తున్నాను. కలిపేద్దాము. సాల్ట్ వేసి పసుపు యాడ్ చేసేసుకొని కొయ్యగూర అనేది మొత్తం కడాయిలో వేసేసుకున్నాను. ముక్కలు అయితే మంచిగా వేగిపోయినాయి కదా. పసుపు వేసాను. అందరూ వీడియోస్ చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను చేస్తాను ఖచ్చితంగా. కొయ్యగూర కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇదంతా కడాయిలో పట్టనే పట్టదు. ఉడికిపోతే మాత్రం చాలా తక్కువ అయిపోతుంది కొయ్యగూర అనేది. ఇదంతా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లోపలికి పోయినాకనే మనం కలపడానికి అవుతుంది. ఇప్పుడైతే కలపడానికి అస్సలు అవ్వనే అవ్వదు. కొంచెం కుక్ అయితే కలపడానికి మంచిగా వస్తుంది అన్నమాట. బాగా కొంచెం కుక్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది కదా కూర అంతా, అప్పుడు మనకి కలపడానికి వస్తుంది. చాలామంది చూస్తున్నారు వీడియోస్, కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి, మంచిగా చూడండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే నన్ను అడగండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతకుముందు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇంకా బాగా చేయండి నన్ను సపోర్ట్ అనేది. ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తాను. దీని మీద మూత పెట్టాక కొంచెం ఒక 2 నిమిషాలు అయినాక మీకు చూపిస్తాను నేను. మనం కూర అనేది ఎక్కడి వరకు మగ్గిందో చూద్దాము. చూడండి, చాలా వరకు మగ్గింది. మనం వేసినప్పుడు కడాయి ఫుల్గా ఉండే కూర అనేది, ఆకుకూర అనేది ఎంత వండినా కూడా చాలా తక్కువే అయిపోతుంది. దీంట్లో ఎండుకారం కన్నా కూడా పచ్చిమిర్చి వేసుకుంటేనే ఆకుకూరలో ఏ ఆకుకూరలో అయినా టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 2-3 నిమిషాలు అయితే కూర మగ్గాలి బాగా. అప్పుడే కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? వీడియోస్ చూస్తున్నారు, కానీ కొత్త వాళ్ళు ఎవరన్నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం కూర ఎక్కడి వరకు వచ్చిందో అయిపోయింది. కూర అయితే అయిపోయింది. కొత్తిమీర నేను కడిగేటప్పుడే, కూర వాష్ చేసేటప్పుడే కూరలో వేస్తాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, కొయ్యగూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది, ఎందులోకైనా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసి చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.